अज्ञेय अज्ञेय सच्चिदानंद हीरानंद वात्सायन थे 1911 से 1987। जो हिंदी साहित्य के एक प्रसिद्ध कवि, उपन्यासकार और लेखक थे। उन्हें अपने साहित्यिक योगदान के लिए जाना जाता है, विशेषकर प्रयोगवाद और नई कविता के आंदोलन में। उन्होंने कई कविताएं, उपन्यास, निबंध और यात्रा वृत्तांत लिखे। अज्ञेय के कुछ प्रमुख कृतियां हैं शेखर, एक जीवनी, नदी के द्वीप और आंगन के पार द्वार। అజ్ఞేయ్ గారి యొక్క పూర్తి పేరు అజ్ఞేయ్ సచ్చిదానంద్ హీరానంద్ వాత్సాయన్ గారు. ఈయన యొక్క జీవనకాలము 1911 నుండి 1987. ఈయన హిందీ సాహిత్యానికి పేరు పొందిన కవి, నవలాకారుడు, రచయితగా ప్రసిద్ధి పొందారు. ఆయన సాహిత్యక కృషికి ప్రత్యేకంగా ప్రయోగవాదం మరియు నూతన కవితా ఉద్యమంలో చేసిన సేవలకు గుర్తింపు లభించింది. ఆయన అనేక కవితలు, నవలలు, వ్యాసాలు, ప్రయాణ వివరణలు రచించారు. అజ్ఞేయ్ యొక్క ప్రధాన రచనలు శేఖర్ అనేది ఒక జీవితము అనేటువంటి రచనను చేశారు. నదీ కే ద్వీప్ మరియు ఆంగన్ కే పార్ ద్వార్. अज्ञेय का जीवन जन्म 7 मार्च 1911 को उत्तर प्रदेश के कसिया में हुआ. అజ్ఞేయ యొక్క జీవిత పరిచయము. జననము 1911 మార్చి 7న ఉత్తరప్రదేశ్లోని కసియా అనే గ్రామంలో జన్మించారు. శిక్ష बीएससी के बाद वे अंग्रेजी में एमए के लिए पढ़ाई कर रहे थे. విద్యాభ్యాసం बीएससी అనంతరం ఇంగ్లీష్లో ఎంఏ చదవడం ప్రారంభించారు. क्रांतिकारी आंदोलन में शामिल होने के कारण उनकी पढ़ाई पूरी नहीं हो पाई. విప్లవ ఉద్యమంలో చేరడంతో విద్యను కొనసాగించలేకపోయారు. लेखक अज्ञेय एक प्रसिद्ध लेखक थे. उन्होंने कई कविताएं, उपन्यास, निबंध और यात्रा वृत्तांत लिखे. రచయితగా అజ్ఞేయ్ ప్రసిద్ధ రచయిత. ఆయన ఎన్నో కవితలు, నవలలు, వ్యాసాలు, ప్రయాణ వృత్తాంతాలు రచించారు. संपादक वे कुछ समय के लिए पत्रिका दिनमान के संपादक भी रहे. సంపాదకునిగా ఒకానొక సమయంలో దిన్మాన్ అనే పత్రికకు సంపాదకునిగా కూడా పనిచేశారు. अनुवादक अज्ञेय ने कई विदेशी रचनाओं का हिंदी में अनुवाद किया, जैसे धर्मवीर भारती के उपन्यास सूरज का 7वां घोड़ा. అనువాదకునిగా అజ్ఞేయ్ అనేక విదేశీ రచనలను హిందీలోకి అనువదించారు. ఉదాహరణకు ధర్మవీర్ భారతి రచించిన సూరజ్ కా 7वां घोड़ाను అనువదించారు. अज्ञेय की रचनाएं, कविताएं हरी घास पर क्षण भर, असाध्य वीणा, अरे यायावर रहेगा याद, కితనీ నావో మే కితనీ బార్. అజ్ఞేయ్ రచించిన రచనలు ఈ విధంగా ఉన్నాయి. ఆయన రాసిన కవితలు హరి ఘాస్ పర్ క్షణ భర్, అసాధ్య వీణ, అరే యాయావర్ రహేగా యాద్, కితనీ నావో మే కితనీ బార్. ఉపన్యాస్ శేఖర్ ఏక్ జీవని, నదీ కే ద్వీప్, అపనే అపనే అజ్నబీ. అజ్ఞేయ్ రాసిన నవలలు శేఖర్ ఏక్ జీవని, నదీ కే ద్వీప్, అపనే అపనే అజ్నబీ. నిబంధ్ త్రిశంకు, ఆత్మనేపథ్. ఆయన రాసిన వ్యాసాలు త్రిశంకు, ఆత్మనేపథ్. యాత్రా వృత్తాంత్ అరే యాయావర్ రహేగా యాద్, ఏక్ బూంద్ సహసా ఉఛలీ. ఆయన రాసిన ప్రయాణ వృత్తాంతాలు అరే యాయావర్ రహేగా యాద్, ఏక్ బూంద్ సహసా ఉఛలీ. కహానీ సంగ్రహ్ విపథగా పరంపరా కోఠరీకి బాత్. ఆయన రాసిన కథా సంపుటలు విపథగా పరంపరా కోఠరీకి బాత్. अज्ञेय को विभिन्न पुरस्कार मिले. साहित्य अकादमी पुरस्कार 1956 में, अरे यायावर रहेगा याद के लिए भारत भारती पुरस्कार 1978 में, ज्ञानपीठ पुरस्कार 1978 में कितनी नावों में कितनी बार के लिए. अज्ञेय के साहित्यिक योगदान को हिंदी साहित्य में बहुत महत्व दिया जाता है. उन्होंने प्रयोगवाद और नई कविता के आंदोलन को आगे बढ़ाया और हिंदी साहित्य को एक नया रूप दिया. అజ్ఞేయ్కు లభించిన ముఖ్యమైన పురస్కారాలు లేదా అవార్డులు. సాహిత్య అకాడమీ అవార్డు 1956 సంవత్సరంలో అరే యాయావర్ రహేగా యాద్ అనే రచనకు లభించింది. భారత్ భారతీ పురస్కారము 1978లో లభించింది. అలాగే 1978లో కితనీ నావో మే కితనీ బార్ అనేటువంటి రచనకు జ్ఞానపీఠ పురస్కారము లభించింది.
అజ్ఞేయ్ సాహిత్యక సేవలు హిందీ సాహిత్యంలో గౌరవప్రదమైనవి. ఆయన ప్రయోగవాదం మరియు నూతన కవితా ఉద్యమాన్ని ముందుకు నడిపి హిందీ సాహిత్యానికి కొత్త రూపాన్ని అందించారు.